అందరికీ అందరు ఎట్లున్నారు? బాగున్నారులే. అందరికి హ్యాపీ సాటర్డే. నేనైతే ఈరోజు సాటర్డే అని చెప్పేసి పూజ చేస్తున్నాను ఇంట్లో. మీరు కూడా సాటర్డే రోజు పూజ చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఏముందాక అందరూ శుక్రవారమే చేస్తే మీరేమో ఈరోజు చేస్తున్నారా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, కొంచెం నేను చిన్న బాబు ఉన్నాడు కదా, అట్లా అని నేను అంతగా పూజలు ఏం చెయ్యట్లేదు. శుక్రవారం కూడా నేనేం పూజ చేయలేదు. మా దాంట్లో ఉండదండి ఇట్లా శ్రావణ శుక్రవారాలు అవి. నేను ఏదో ఇంట్లో ఒక్కటే పూజ చేసుకుంటాను, అది కూడా సాటర్డే ఒకరోజే. ఆ సాటర్డేనే నేను పూజ చేస్తాను. థర్స్డే కూడా పూజ చేస్తానండి. ఎక్కువ అంటే నేను సాటర్డేనే కొంచెం అన్నీ తూడ్చి అంతా క్లీన్ చేసి మంచిగా చేస్తాను. థర్స్డే రోజు ఓన్లీ దీపం వెలిగిస్తానండి ఇంట్లో. మీరు శ్రావణ శుక్రవారం పాటిస్తున్నారా? పాటిస్తుంటే నాకు కామెంట్ చేయండి. ఎంతమంది పాటిస్తున్నారో నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? పాటిస్తున్నారా అంటే ఏదో అనుకోకండి. నాన్ వెజ్ ఎంతమంది తినకుండా ఉంటారో ఉండరో అనేది నాకు కామెంట్ చేయండి. శుభమాను మంచిగా ఇంట్లో పూజ చేసుకొని ఉంటే ఆ నాన్ వెజ్ గురించి ఎందుకండి ఇప్పుడు? ఓకేలేండి, వదిలేయండి నాన్ వెజ్ గురించి అయితే. అండి ఇలా ఇంట్లో పూజ చేస్తుంటే ఎంత మనసుకైతే హాయిగా ప్రశాంతంగా ఎంత బాగుంటుంది కదా. ఇంట్లో ఇలా మీరు కూడా పూజలు చేయండి అండి, చాలా బాగుంటుంది. చాలామంది రోజు కూడా చేస్తారు, నేను అది కూడా చేయట్లేదు. ఏదో వారంలో 2 రోజులు చేస్తున్నాను అంతే. ఆ రోజు చేసే వాళ్ళకైతే పాజిటివ్ మైండ్ ఉంటుందండి, అందుకే రోజు చేయడం అలవాటు చేసుకోవాలి. నేనైతే అలవాటు చేసుకుంటాను, మీరు కూడా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.